వాళ్ళు ఆనందంగా ఉంటారు స్వామి. అది సరే గంటం ధర. అగ్గిరాజు ఆహుతయ్యాడు. నువ్వు చూస్తే ఇలా దెబ్బతిన్నావు. అగ్గిరాజు కూడా ఆహుతయ్యాడు. ఆయన భక్తుల వల్లే అగ్గి అటువంటి ఆయన ముట్టుకున్న వాళ్ళు బతికే ఉంటారా? తర్వాత ఏం జరిగితే ఏం గంటం ధర? ఈ యుద్ధం నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు గంటం ధర. ఆనందాన్ని ఇవ్వటం లేదు. స్వామి విచారించండి. మన మందిరం చెప్ప ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఆ తెల్లవారు ఇది ఇలాగే సాగితే ఇలాంటి యుద్ధాలు ఇంకో రెండు జరిగితే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నిజం స్వామి. ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా నడిపించారు, తక్కిన వాళ్ళని కూడా అలాగే నడిపించారు. అమ్మా 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 సంఘటనలు ఎలా జరుగుతున్నాయో గంటం ధర దక్కలేదు. అగ్గిరాజు ఆహుతయ్యాడు. పడాలు పట్టుబడ్డాడు. మన సింగిని అతి దారుణంగా కాల్చి చంపి మల్లుధరను తీసుకుపోయాడు. నా రెండు చేతులు నరికేశారు. నా వెలుగును ఆర్పేశారు. నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యాలి రక్తి? వాళ్ళు ఎప్పటికైనా శాంతించి ఉంటారంటారా రక్తి? రక్తి వాళ్ళు ఎప్పటికైనా శాంతించి ఉంటారంటారా? లేదు స్వామి, లేదు. వాళ్ళు శాంతించలేదు. అది మృగాలాగా పిచ్చి పట్టిన కుక్కలాగా ఇంటి మీద పడి ఆదాయ మాత్రమే దోచుకుంటున్నారు. తల్లిదండ్రులు వాళ్ళ భర్తలు కూడా చనిపోతున్నారు కూడా. ఇంతైనా భరిస్తున్నారు కానీ మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మా మాన ప్రాణాలు పోయినా మీ గురించి వద్దు, చెప్పొద్దు. నేను వినలేను, విని సహించలేను. ఈ దారుణాలు సాగడానికి వీల్లేదు. ఈ దారుణమైన హింసాకాండ కొనసాగడానికి వీల్లేదు. సస్యశ్యామలమైన ఈ మన్యసీమ నా వల్ల శ్మశానంగా మారటం నేను భరించలేను. రక్తి నా ప్రజల కోసం, వారి సుఖశాంతుల కోసం, వారి సౌభాగ్య జీవనం కోసం ఇప్పుడే వెళ్ళి పట్టుబడతాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ హింసాకాండ రద్దు చేస్తాను. వద్దు, అటులే ఆరా అల్లూరి సీతారాం లేకుండా ఉద్యమాన్ని నడుపుతున్నారు. మిస్టర్ పిల్లే
పీకింది నిన్ను రమ్ము ఇది ఏది దీని ముందు బలాగోడు సారువాడు ఇది రొంబ రొంబ మత్తుగా ఉన్నది సారువాడు దీన్ని తాగితే రొంబ రొంబ మత్తుగా ఉంటుంది సారువాడు ఇది తాగినప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను సార్ వాడు మీరు తాగినప్పుడు కూడా నన్ను పిల్లి అవుతారు సార్ వాడు నానుదా సంతానం పిల్లే సార్ వాడు నా పేరు మీరు నన్ను పిల్లి అవుతారు సార్ వాడా ఇది మీరు కూడా కొద్దిగా పుచ్చుకుంటురా సార్ వాడా మిస్టర్ బేసియన్ వీడు మమ్మల్ని ఇన్సల్ట్ చేయుచున్నా ఇన్సల్ట్ అంటే ఏంటి సార్ వాడా మీరుదా ఆడవాళ్ళని పట్టుకుంది నేనేమన్నా ఆడవాళ్ళని తెరబట్టినానా వాడు మగాళ్ళని చెట్టుగా కట్టేసినారా నాన్న కట్టేసినారా మరి ఎన్న చేతులు సార్ వాడు ఎన్న సాత్రి ఇంతంట నీళ్ళ చేతులు సార్ వాడు ఇంతంట నీళ్ళ చేతులు మిస్టర్ బేసియన్ ఈ పిల్లి కంటలో పడవేయడం సార్ వాడా నాన్న ఎన్న మాట్లాడింది ఏం సారా You take him away! ఇచ్చినాడు సార్ వాడు నువ్వు ఎక్కడ కొడుతున్నావురా అని అడిగాను సార్ వాడు కిందికి వెళ్తున్నాను అన్నాడు నాకుదా ఏదిరా ఇట్టు సార్ అంటే కొంచెం ఇచ్చినాడు సార్ వాడు క్రిందికి వెళ్ళినాడా ఎందుకు వెళ్ళినాడు వాడికి అసలు ఏమి పని మిస్టర్ బేస్టియన్ వాడు అసలు ఏదో సీక్రెట్స్ నడుపుచుండు వాడు అసలు ఎందుకు పోవలేదు వాడికి ఎవరికి లేరని మిస్టర్ బేస్టియన్ వెంటనే ఆ సింగనను పట్టుకున్నాడు మొదటగా ఈ పిల్లిని కంటలో పడవేయడు నథింగ్ హ్యాపెన్ పదవులు ఆశ చూపుతుంది నథింగ్ హ్యాపెన్ డివైడ్ అండ్ రూల్ ప్రయోగించితే నథింగ్ హ్యాపెన్ ఎన్ని ఐడియాలు ప్రయోగించినాను నో యూస్ ఇక ఏమి చేయవలను బాంబ్స్ ప్రయోగించవాలి ఈ ఏజెన్సీ అంతటిని స్మాష్ చేయవాలి మిస్టర్ బేస్టియన్ దిస్ ఈస్ ద లాస్ట్ టైం ఏ రెవల్యూషన్ స్మాష్ గుడాలి గారు వస్తున్నారు సింగర్ని పట్టుకున్నారంట సార్ గుడ్ మార్నింగ్ మేజర్ గుడాల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ మేము నీ కొరకు ఎదురు చూస్తున్నా ఈ పల్లె వరకు తెలివి ఎక్కువైనది మనం ఏమి చేసినను రామరాజు ద్వారా చెప్పుంటలేదు వీడు ఏమి చేసినాడు వీడి మీద మాకు అనుమానముగా ఉన్నది ఇతను రామరాజు మనిషి సార్ రామరాజు వద్ద నుండి వార్తలను బయటకు తీసుకెళ్లి అమలు చేస్తున్నాడు సార్ ఇతను వద్ద ఉంది సార్ Mr. Bashir, you read these letters. మిత్రమా నీవు యుద్ధమును ప్రారంభించింది ఈ యుద్ధము మన పక్షంలో జరిగింది బ్రిటిష్ సైన్యమును పారతోడుతుంది ప్రతికూలముగానే ఉన్నది మన స్వేచ్ఛ స్వామి జ్ఞాపక నిమిత్తము నీవు ఈ విజయ పేరుని భోగించవలదు కానీ నీవు ఈ కీర్తి అపకీర్తి శాస్త్రములు కాదు ఈ విషయమును మన్నించి జాగ్రత్తగా మా సలహాలు
ఎంత పని చేసేట్టురా తప్పక వస్తానని పూర్తిగా నేను నమ్ముతున్నాను. ఇట్లు అల్లూరి సీతారామరాజు. What a great man, Sitaramraj. He is an excellent person. He is English class. You read the second letter? మిత్రమా, మా యుద్ధము నీ వరకే తెలిసినది, ఇదివరకే తెలిసింది. అప్పటికి నీ విజయం మనపక్షంగా ఉన్నది. నీవు ఈ ఉత్తరము తీసుకుని పోయి యుద్ధము పూర్తి అవ్వడందుకు జయాపజయములు ఎవరికైనా తప్పవు కదా. నా చివరి శ్వాసం వరకు స్వాతంత్రం కోసం పోరాడతాను. ఈ ఉత్తరం అందరూ ఈ విషయం జాగ్రత్తగా చేరవేయగలరు. ఇట్లా అల్లూరి సీతారామరాజు. He is gathering so many people to fight. అందరినీ మన మీదకు యుద్ధములకు రప్పించుతున్నారు. మిస్టర్ బెస్టర్, ఇక ఊరుకులరు. ఆ రామరాజుని పట్టుకోవాలి. ఈ సింగన్నకు రామరాజు ద్వారా తెలియదు. వీడి చేత చెప్పించవాలి. ఏం సింగన్న? సీతారామరాజు ద్వారా మాకు తెలిసిన మా స్వామి శక్తిలో మీ తలకాయలు పట్టులో స్వామి జై సీతారామరాజుకి. మేషర్ సింగన్న, మీ మన్యము వాళ్ళు నీతి నిదాయితీ గలవారు. రైస్ చెప్పరు. మరి నీకు ఆ లెటర్ చేతిలో వచ్చినవి చెప్పము. నీకు ఎంతయో డబ్బు ఇచ్చేదము. ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో నీవు కూడా ఒక సర్వెంట్గా పని చేయవచ్చు. మిస్టర్ సింగన్న, మీ మన్యము వాళ్ళు రైస్ చెప్పరు. ప్రాణములనే ఇచ్చారు. నాకేమవుతుంది స్వామి, నాకేం మిస్టర్ సింగన్న, నిన్ను మేము నమ్ముతాం. బట్ మీకు లెటర్ చేతిలో వచ్చినవి మీ గాడ్ పై ప్రమాణము చేసి చెప్పము. అయితే దేవునిపై మన తల్లిపై ప్రమాణము చేసి చెప్పము. మేషర్ సింగన్న, నువ్వు మర్యాదగా చెప్పకపోయినచో నేను సివియర్గా పని చేయను. మీరు ఏం చేసినా సరే స్వామి, ఆ ఉత్తరం నా చేతిలో ఎవరో పెట్టిపోయారు తప్ప మా రామరాజు చాలా నాకు తెలియదు స్వామి. మేషర్ సింగన్న, యువర్ టెస్టింగ్. మేము నన్ను పరీక్షించుకుంటేవి. Hey, Singana! You bastard! What are you thinking about me? Major Gura, వీడిని నీ ఇష్టం వచ్చినట్టు చేయము. వీడి నాలుగా కోయము. వీడు కళ్ళు పీకివేయి. వీడి కాళ్ళు చేతులు రామరాజు గారు చెప్పవరకు వీడి చేతగారు వచ్చాడు.
ప్రయత్నం చేసి పట్టుకునేవాలి. సీతారామరాజు కుమారులు వస్తున్నారు సార్ వాడ. సీతారామరాజు What seat? మిస్టర్ పిల్లే, సీతారామరాజు గారు వచ్చినారు. ఏంటి మిస్టర్ మర్చెంట్, యు గో అండ్ సీ. సీతారామరాజు మిస్టర్ మర్చెంట్ మేదరు రామరాజు వచ్చిన సార్ మళ్ళీ పోరాడు. మిస్టర్ మర్చెంట్ అదిగో అతడే ధీరుడు, ఆంగ్లేయుల పాలిటి కానుడు, స్వతంత్ర సమరాంగణ ధీరుడు, గిరిజనోద్ధరణ కంకణ ధారుడతడే, అతడే రామరాజు, అల్లూరి సీతారామరాజు. మేము ఇప్పుడు వచ్చినావేమి మాకు చీరికలే. మేము ఇప్పుడు చాలా రావిడిలో ఉన్నాం. ముందు కొమ్ము. నేను సీతారామరాజుని. What Mr. saying? What are you saying? Are you Sitaramraj? Who Sitaramraju? Are you playing jokes with me? నాతో జోక్స్ వేయించుంటివా? నిన్ను సివియర్ గా పనిష్ చేయడము. మళ్ళీ అండ్ ఫస్ట్ యు గెట్ ఆఫ్. ఎవరి కోసం వలపన్ని గాలిస్తున్నావు, ఎవరి కోసం ఆహర్నిశలో నిద్రాహారాలు మాని కలవరింతలతో ఉలికిపాట్లతో తుళ్ళి పడుతున్నావు, ఎవరి కోసం ఈ దారుణమాలను హింసాకాండ కొనసాగిస్తున్నావు, ఆ వ్యక్తిని నేనే, అల్లూరి సీతారామరాజు. What? You? No! You Sitaramraj? You Sitaramraju? A saint is Sitaramraj? A sinful man is Sitaramraj? Then well, Mr. Sitaramraj, what a courageous man you are. Wonder, very simple and short man is leading this revolution. Then welcome, Mr. Ramraj. నేను నీ స్వాగత సత్కారాల కోసం రాలేదు, నీ అతిథి మర్యాదల కోసం రాలేదు. నా ప్రజల కోసం, వారి రక్షణ కోసం, వారి సుఖశాంతుల కోసం, వారి సౌభాగ్య జీవనం కోసం వచ్చాను. అయినా మాకు అపాలజీ చెప్పుకున్నాడు. అట్లు చెప్పిన అవర్ గ్రేట్ బ్రిటిష్ ఎంపైర్ మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయు. పిచ్చివాడా, క్షమాపణ అనే పదం మా భారతీయుల విప్లవ నిఘంటువులోనే లేదు. మనము ఇప్పుడు స్నేహితులము కాబోతున్నాం. ఐ వాంట్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ యూ. మేము మీతో స్నేహము చేయాలనుకుంటున్నాం. నా ప్రజలను నానా హింసలు పెట్టి, నానా బాధలు పెట్టి నాతో స్నేహం చేస్తావా? నువ్వింత నీచుడివి, నయవంచకుడివి, నరరూప రాక్షసుడివి అనుకోలేదు. మరి ఒంటరిగా ఏమీ లేకుండా వచ్చినావు. వితౌట్ ఎనీ వెపన్. నేను నిరాయుడిగా వచ్చాననుకుంటున్నావా? నా ఆయుధాలు, శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు, నీ మీదకి అందేవి కావు. అయినా చెప్తాను విను. అన్నం పుణ్యం ఎరుగని అమాయక ప్రజలపై మీరు సాగిస్తున్న హింసాకాండ ఫలితంగా వారిలో చెలరేగిన ఆక్రందనలే నా ఆయుధం. కిషోరాలైన నా మన్యం సోదరుల పౌరుష ప్రతాపాలే నా ఆయుధం. నీ తెల్లదొరల కుక్క కొడుకు సింహాసనాన్ని ఒకటి వేళతో పెకలించి పారేయాలని మా 36 కోట్ల భారతీయుల వజ్ర సంకల్పమే నా ఆయుధం. మన్యము అంటూ ఈ
అడవి మందకై ప్రాకులాడెదవు. మిస్టర్ రామరాజ్, మిస్టర్ రామరాజ్, నువ్వు వీరుడవు. నీలాంటి వీరుడు ఈ బానిస దేశంలో కన్నా మా దేశంలో పుట్టి ఉండినా అసంభవం. కలలో కూడా అలా ఊహించవద్దు. నేను నీ దేశంలో పుట్టడవా? ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, వేయి జన్మలకైనా ఈ పుణ్య భూమిలోనే పుడతాం. నా ప్రజల సముద్రాలకై పాటుపడతాం. Well, Mr. Sita Ramaraj, now you are understand. But I want to tell you something. Mr. Ramaraj, మీకు కొన్ని విషయములో చెప్పవాలి.